ఎస్ శేఖర్ భాష, నేను మీ మధ్య జరిగిన కాల్ కాన్వర్సేషన్ని ఒక్కసారి జనాలకు వినిపించే ముందు మీకు ఈ కేసుకి సంబంధం ఏంటి, మీకు రాజ్ తరుణ్కు సంబంధం ఏంటి, లావణ్య రాజ్ తరుణ్ విషయంలో వాళ్ళు ఏదో పడుతుంటే మీరెందుకు ఒకళ్ళు తప్పించుకుంటున్నారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మీకు ఎంత సంబంధం ఉందో నాకు అంతే సంబంధం ఉంది. ఒక మీడియాగా మీరు లావణ్యని ఎలా కూర్చోబెట్టి అడుగుతున్నారో నేను కూడా ఒక మీడియాగానే, ఒక జర్నలిస్ట్గానే, ఒక ఆర్జేగానే అడిగాను. ఒక మీడియాలోకి వచ్చి ఒక ప్రశ్న అడిగాను, ఇది కదా రాజ్ తరుణ్ చెప్పిన విషయాల్లో నిజం ఉంది, కావాలంటే చూసుకోండి అని చెప్పి నేను తీసుకొచ్చాను. సో తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఒక్కసారి యూటర్న్ తీసుకున్నట్టు ఇదిగో దీంట్లో కూడా ఏదో నిజం ఉంది కదా అని చెప్పి నేను ఎక్కడికి పోలా, నేనేదో అదే పనిగా నన్ను తీసుకోండి, నన్ను మాట్లాడనివ్వండి అని చెప్పి ఎవరికి చెప్పలా. వరుస పెట్టి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు కాల్ చేసి చెప్పండి ఏంటి మీ దగ్గర ఉన్నది చూపించండి అంటే నేను అంటున్నది అదే. అంటే రాజ్ తరుణ్ వైపు వెళ్లాల్సింది, రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడాల్సింది మీరు. డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా కాకుండా మీరు సీన్ లోకి వచ్చి మీ వైపు డైవర్ట్ చేయాలని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నేనేంటండి, ఐఎమ్ నౌ బడీ, డోంట్ హ్యావ్ ఎ ఛానల్, ఐఎమ్ జస్ట్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నేను జస్ట్ నా ఒపీనియన్, అండ్ నా ఒపీనియన్ కూడా కాదు, ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద ఫ్యాక్ట్స్. చూపిస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడిగారు, నేను చూపిస్తూనే ఉన్నాను. ఆవిడ ఛాలెంజ్ చేస్తూ పోయింది, అవునా మీరు ఎఫ్ఐఆర్ చూపించారు, ఎఫ్ఐఆర్ చూపిస్తే దాంట్లో పోలీసులు పెట్టుండొచ్చు కదా, నేను సంతకం పెట్టించాను అంది. సో నేను ఆవిడ రాసి కంప్లైంట్ వెళ్తాను. నేను అంటుంది అది కాదు, ఎక్కడ చూసినా రాజ్ తరపు మీరే ఎందుకు కనబడుతున్నారు? రాజ్ ఎందుకు రావట్లేదు? అసలు రాజ్ మిమ్మల్ని అడిగాడా నా వైపు మాట్లాడు అని? నన్ను యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేసి రండి మాట్లాడండి అంటున్నారు తప్ప నేను రాజ్ తరపున మాట్లాడతాను అని చెప్పి నేను ఏ రోజు పోలేదు. నేను యాక్చువల్గా ఎవరైనా సరే ఇలాంటి బాధ్యతల తరపున మాట్లాడతాను. బేసికల్లీ నాకు జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత నేను టర్న్ ఇంటూ ఫుల్ టైం యాక్టివిస్ట్. నాకు అది అయిన తర్వాత యాక్టివిస్ట్, మ్యానిస్ట్, ఫెమినిస్ట్ లాగా, అంటే ఐఎమ్ ఎ మ్యానిస్ట్. అంటే మహిళలను వ్యతిరేకించే కాదు, అమాయకపు మగవాళ్లను చట్టాల పేరు చెప్పి అరాచకంగా ఇలా హింసించే మహిళల పైన పోరాడే. ఆమె ఏడుస్తోంది, నాకు అన్యాయం జరిగింది, నన్ను 11 సంవత్సరాలు నన్ను